హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మీ అందరితో ఇంకొక వ్లాగ్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఈ పూలు వేసిన తర్వాత గుమ్మానికి ఎంత అందం వచ్చిందంటే నిజంగా చెప్తున్నా, చాలా భలే అనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. రియల్ బంతి పూలు ఎలా ఉంటాయో అలా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగుంది, మంచిగా అనిపించింది. అందుకని ఇంకా అలా ఉంచేసాను అనమాట. ఇంకా చాలా వచ్చాయండి, 10 పీసెస్ అయితే వచ్చాయని చెప్పాను కదా. దాంట్లో ఒక 5-6 వాడాను అంతే. మిగతావన్నీ అలా ఉంచేసాను. అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో పొద్దున్నే మార్నింగ్ ఇదంతా కూడా క్లీన్ చేసుకొని ఇదంతా చేస్తానండి. మొత్తం వాటర్ అవి కొట్టేసుకొని డైలీ ఇదే పని ఉంటుందండి. మార్నింగ్ అయితే డైలీ ఇదంతా కూడా నీట్గా ఇలా పైపు పెట్టి వాటర్తోనైతే కడుగుతాను అనమాట. మొత్తం కడిగిన తర్వాత నీళ్ళన్నీ కూడా మంచిగా లాగేసి తర్వాత ముగ్గులు అవి పెట్టేసుకొని ఇంట్లో పని అయితే చేస్తానన్నమాట. సో నేను ఏంటంటే ఇంట్లో పని చేస్తూ ఈరోజు అయితే ఇది అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంది, టైం దొరికింది అని చెప్పేసి ఇదైతే చేస్తున్నా. సో పూలు చూడండి ఎంత బాగా వచ్చాయో. అసలు పూజకు సరిపడా పూలు అయితే వచ్చేస్తున్నాయి మాకు. పూల గురించి అయితే అస్సలు ఇబ్బంది ఏం లేదనమాట. మంచిగా చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాము మేము. సో ఇక్కడ పిల్లలకి క్యారెట్ రైస్ అయితే చేద్దామని చెప్పేసి నేనైతే క్యారెట్ తురిమి ఇట్లా పొయ్యి మీద పెట్టేసి నేను బయట వెళ్ళి వాటర్ కొట్టేసరికి ఇదైతే కొంచెము అడుగంటినట్టుగా అయిపోయింది. సో మళ్ళీ వచ్చేసాను అనమాట. ఇంకా అది అక్కడ వదిలేసి వచ్చేసాను, గుర్తొచ్చింది. మర్చిపోయాను, పొయ్యి మీద పెట్టింది మర్చిపోయాను అనమాట. అందుకోసమే మర్చిపోయాను అని చెప్పేసి మళ్ళీ వచ్చి చూసేసరికి అది కొంచెం అడుగంటినట్టుగా అయిందనమాట. అందుకోసం వచ్చేసి మళ్ళీ దీని దగ్గరికి వచ్చేసాను. ఇంకా బయట బంద్ చేసి వచ్చేసాను అనమాట. ఇంకా తర్వాత వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా కర్రీ చేసి వచ్చేసాను అనమాట. రైస్ చేసి వచ్చేసాను. కొంచెం చల్లారిన తర్వాత బాక్సులలో పెట్టేస్తే కొంచెం బాగుంటుంది. వేడివేడిగా పెట్టామంటే అది కొంచెం వాటర్ వచ్చేసి అన్నం అనేది ఖరాబ్ అయిపోతుందండి. అందుకోసం బాక్స్ అనేది కొంచెం రైస్ చల్లారిన తర్వాత పెడితే బాగుంటుంది. ఇలా వాటర్ అన్నీ కూడా లాగేసుకున్న తర్వాత నేను ముగ్గులు అవి పెడతానండి. వెంటనే పెట్టేస్తే కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ముగ్గు అనేది మంచిగా పట్టుకుంటుంది. ఆరిన తర్వాత లుక్ అనేది బాగుంటుంది. అందుకోసం ఇలా పెడతాను అనమాట. చూడండి ఇలా సింపుల్ అయినా సరే ఈజీగా ఉండేలా చూసుకొని అయితే వేస్తాను. ఇక్కడైతే సింపుల్గా వేస్తున్నానండి. సో ఇంతకీ మ్యాటర్ చెప్పలేదు కదా, నేనైతే వినాయక చవితి జరుపుకుందాం అని చెప్పేసి నేను చాలా ప్లాన్లు అవి చేసుకున్నానండి. కాకపోతే అస్సలు కుదరలేదన్నమాట. అంటే ఇంకా కుదరలేదు అంటే ఇంకా అర్థం చేసుకోవాల్సిందే. ఇంకా కుదరలేదు అంటే కుదరలేదండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను అలా అవుతుంది అని చెప్పేసి. ఇంకా అందుకే ఇంకా ఆ రోజు అయితే ఏం చేసుకోలేదు నేను. సో నెక్స్ట్ డే అయితే ఇంకా మళ్ళా అంటే అంతకు ముందుకే స్టార్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకా 5 days 6 days అలా తర్వాత చేసుకుందాంలే వినాయక చవితి అనుకునేసరికి ఇంకా వచ్చేసింది అనమాట. ఇంకేం చేయలేం కదా, అందుకని అయితే అస్సలు చేసుకోలేకపోయానండి. సో మళ్ళీ ఫ్రైడే వరకు ఫ్రై అయిపోతాము. ఇంకా అప్పుడు ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చులే అనుకుంటే ఇంకా మనమైతే వినాయకుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని అలా పూజలు ఏమీ చేసుకోలేదు. కానీ తర్వాత ఇంకా వినాయకుని పెడతారు కదా, మనము పెట్టుకుంటాం కదా, అక్కడికైతే వెళ్ళి చేసుకోవచ్చు అనేసి ఇంకా శుక్రవారం నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. అందుకని వినాయక చవితి అయితే అస్సలు జరుపుకోలేదండి. ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలా అయిపోయింది అనమాట. అసలు ఇంకా శుక్రవారం రోజు నేను కొంచెం వెళ్తానమాట దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడైతే చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తే సరిపోతుంది. ఇంకా మనకి కుదరినప్పుడు ఏమీ చేయలేము. అందుకని చెప్పేసి వినాయక చవితి అయితే చేసుకోలేదు. అందుకే నేను ఏ వీడియో కూడా పోస్ట్ అనేది చేయలేదు, ఏమీ చేయలేదండి. ఇంకా అప్సెట్ అయిపోయాను అనమాట మొత్తానికి. ఇంకా అందుకోసమే నేనైతే ఇంకా ఏ వీడియో కానీ ఏమీ కానీ చేయలేదన్నమాట. కానీ మేము వినాయక చవితి జరుపుకోలేకపోయినా, ఇంట్లో వినాయకుని పెట్టుకోలేకపోయినా మాకైతే ప్రసాదాలు అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయండి. ఇంకా ఎవరో ఒకరు పంపిస్తూనే ఉన్నారనమాట దేవుడి దగ్గర ప్రసాదం అని చెప్పేసి. మనం వినాయకుని ఇంట్లో పెట్టుకున్న రోజు ప్రసాదాలు కంపల్సరీ చేస్తాము, వినాయక చవితి రోజు చేస్తాము. అవన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట మాకు. ఆ రోజు ప్రసాదాలు అయితే మిస్ అవ్వలేదు, ప్రసాదాలు అయితే తీసుకున్నాము. కానీ పండగ అయితే చేసుకోలేదన్నమాట. సో ఇక్కడ నేనేంటంటే పిల్లలకి రైస్ అనేది చేశాను కదా, ఇంకా అది పిల్లలకి పెట్టేశాను. టైం అయిపోయింది అనమాట. నేను బయట పని చేసుకొని వచ్చేలోపు టైం అయిపోయింది. పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు. సో చూడండి ఇక్కడ మా చిన్న బాబు బాగా యాక్టివిటీస్ అయితే చేస్తాడండి. వీడు కొంచెం క్యూట్గా అనిపిస్తాడు అనమాట. అందుకని చూడండి హాయ్ చెప్పమంటే ఎలా చెప్తున్నాడు ఊపుకుంటూ. హాయ్ అయితే చెప్పేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోతున్నారు. నేనైతే వాళ్ళకి లంచ్ అనేది ప్రిపేర్ చేసేసాను. చూడండి స్టీల్ బాక్స్లే వాడతానండి లంచ్కి అయితే. స్నాక్స్కి అయితే ఒక్కొక్కసారి స్టీల్వి, అంటే ఏదైనా ఉప్మా అలాంటి వేడి పెట్టినప్పుడు స్టీల్వి,
బిస్కెట్స్ అలా అంటే కొంచెం మంచి ప్లాస్టిక్ది ఉంటుంది, కొంచెం బాగుంటుంది క్వాలిటీ. అదైతే తీసుకొని దాంట్లోనే పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట, అంటే నైట్ 7:30, 8 అలా అవుతుంది. అప్పుడు ఇంకా మార్నింగ్ అయితే అక్కడికి ఎండ్ చేసేసానండి. తర్వాత అయితే నాకు వర్క్ ఉన్నది, ఇంకా చేసుకొని తర్వాత ఇదైతే నైట్ అనమాట. నైట్ వచ్చేసి 7:30, 8 అలా అవుతుంది. ఇంకా స్టిచ్చింగ్ మిషన్ దిగేసాను. మిషన్ దిగిన తర్వాత ఇల్లు అది క్లీన్ చేద్దాము, ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మిషన్ దిగేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇది దీని మీద మంచం మీద దుంకి దాన్ని మొత్తం ఆగం చేస్తారండి. నేను ఎంత సదిరినా సరే మళ్ళీ మొదటికి తీసుకొస్తారనమాట. సదరలేక నాకైతే ఇల్లు అయితే విసుకొచ్చేస్తుంది. సో బెడ్రూమ్ సదిరి వచ్చేసరికి చూడండి ఎంత క్యూట్గా రాసుకుంటున్నాడు కూర్చొని. మంచిగా రాసుకుంటారండి, హోంవర్క్ వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. నేను చెప్పాను కదా, మేము వెళ్ళకపోయినా సరే మా ఇంటికి ప్రసాదాలు అనేవి వస్తూనే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాను. సో ఇప్పటికైతే ఫ్రెష్ అయిపోయానండి నేను. అందుకోసం ప్రసాదం అయితే వినాయకుడి దగ్గర పూజలు అవి చేస్తారు కదా సాయంత్రము ఉదయము, అలా ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళాను. ప్రసాదం తీసుకొని వచ్చానమాట. సో ఇంకా కొంచెం తినేసి ఇంకా పిల్లలకి అయితే తినిపిస్తాను. ఏదైనా సరే వినాయకుడి దగ్గర ప్రసాదం అనేది చాలా బాగుంటుందండి. ఏ గుడిలోనైనా సరే ఎక్కడైనా సరే మనం ఇంట్లో చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా దేవుడి దగ్గర నుంచి ఏదైనా తెచ్చుకొని తింటే ఒక టేస్ట్ ఉంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. సేమ్ ఇంట్లో చేసినప్పుడు అయితే ఆ టేస్ట్ అనేది రాదనమాట. మన గుడి దగ్గర నుంచి తెచ్చుకున్నా సరే లేక పూజల దగ్గర నుంచి తెచ్చుకున్నా సరే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, తింటుంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో పిల్లలు కూడా హోంవర్క్ అది కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇంకా నా వర్క్ నేనైతే చేసుకుంటున్నానండి. సో ఇల్లు అనేది నైట్ ఊడ్చొద్దు అంటారు లైట్లు వేసిన తర్వాత, కానీ నా వర్క్కి అయితే నైట్ ఊడవకుండా ఉంటే పొద్దున్న లేచేసరికి ఇల్లు అంతా కూడా చెత్తగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మొత్తం కూడా చెత్త అదే కనిపిస్తుంది, మొత్తం చెత్తనే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడే కదా ఇంట్లోనే కదా స్టిచ్చింగ్ అది చేసేది, మొత్తం దారాలని అవ్వని ఇవ్వని మొత్తం ఉంటాయి అనమాట. అవన్నీ కూడా నీట్గా సర్దుకునేసరికి నాకైతే రోజు 10 అయిపోతుంది అండి. ఒక్కొక్క రోజు అయితే వంట చేసి అది చేసేసరికి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంట్లో చేసుకుంటూ ఉంటాను కదా, అందుకోసం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఈరోజు అయితే 8 అట్లా అయింది నైట్. ఇంకా 7:30కి అలా మిషన్ అయితే దిగేసాను అనమాట. ఇప్పుడు మిషన్ మీద ఉన్న బ్లౌజులు అన్నీ కూడా స్టిచ్చింగ్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఒక 10 వరకే ఉంటాయి ఒక్కరివే. ఈరోజు లంచ్లోకి అయితే నేను రైస్ అలా ఏం చేయట్లేదండి, నైట్ ఈవినింగ్. సో దోశలు అయితే వేస్తున్నాను అనమాట. నైట్ ఇంకా అదే దోశలే తినేసి పడుకుందాం అని చెప్పేసి దోశలు వేస్తున్నా. దాంట్లోకి చట్నీ చేయడానికి పల్లీలు కొబ్బరి చట్నీ చేస్తున్నాను అనమాట. అందుకని సో నిన్న దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినా కదా, అదైతే ఉందనమాట. దాంతో కొబ్బరి చట్నీ పల్లీలు అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. సో పల్లీలు అయితే కొన్ని ఎక్కువ ఎంపి పెట్టుకుంటా, ఎందుకంటే సడన్ గా పులిహోర అట్లా చేయాల్సి వచ్చినప్పుడు సడన్ గా తీసేయచ్చు అని చెప్పేసి కొన్ని ఎక్కువ ఎంపి ఇట్లా ఎంపి పెట్టేసుకుంటాను అనమాట. అది ఒక 2 సార్ల కన్నా అవుతుంది కదా అని చెప్పి. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా ఎంపి పెట్టేసుకున్నా. అన్ని రెడీ చేసి పెట్టుకొని ప్రశాంతంగా చేసుకుంటా అనమాట. నిమ్మలంగా మెల్లిగా చేసుకుంటా, హడావిడి ఏం లేకుండా. ఫస్ట్ అయితే చట్నీ వేసేసి తర్వాత దోశలు వేసేసుకుంటాం. ఇక్కడ దోశలు అయితే వేస్తున్నానండి నేను. ఇక్కడ అంటే ఆల్రెడీ స్టార్ట్ చేశాను అనమాట నేను. మా ఆయన కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, ఆ లోపు నువ్వు వేసేసుకో అంటే నేనైతే దోశలు అయితే వేస్తున్నాను అనమాట. సో కరెక్ట్ వీడియో తీసే టైంకి దోశ అనేది పర్ఫెక్ట్గా రాలేదండి, ఎందుకో నాకు అర్థం కాలేదు. అంతకుముందుకు అన్ని మంచిగానే వచ్చినాయి, కాకపోతే కరెక్ట్ వీడియో తీద్దాము చూపిద్దాం అనుకునేసరికి దోశ అయితే కొంచెం మంచిగా రాలేదు. సో మిగతా అన్ని బాగా వచ్చినాయి, ఇదే ఎందుకు ఇట్లా వచ్చిందా అనిపించింది అనమాట నాకు. చూడండి హోల్స్ వచ్చింది, అసలు ఇట్లా రాదనమాట. పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను దోశ వేస్తే పిండి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ గా కలుపుతాను, అది మంచిగా వస్తుంది అనమాట. సో ఇది మీకు చూపించడం కోసం ఇలా వచ్చిందేమో అనిపించింది నాకు, అదే చెప్తున్నాను నేను. సో వీళ్ళు దోశలు వేస్తుండే చూడండి, మమ్మీ నేను నీ అంత హైట్ అయిపోతున్నాను, నేను చూడు నీకు ఇక్కడికి వచ్చేసాను, ఇంత హైట్ అయిపోయాను, అది ఇది అని అంటున్నారు అనమాట. పిల్లలు చెక్ చేసుకుంటున్నారు చూడండి. నేనైతే నీకు ఇక్కడికి ఉన్నాను, నేను ఇంకా కొన్ని రోజులు అయితే నీకు తమ్ముళ్ళ అనిపిస్తానేమో మమ్మీ అని అంటున్నాడు అనమాట మా పెద్దోడు. మా చిన్నోడేమో ఫీల్ అవుతున్నాడు అనమాట. అందుకే నేను కొంచెం కిందికి వంగేసి సో నువ్వు కూడా నా అంత అవుతున్నావులే అని చెప్పేసాను అనమాట. వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా, అందుకని అలా చెప్పేశాను. మొత్తానికైతే మా దోశలు అనేవి రెడీ అయిపోయి మేము తినేసి అయితే పడుకుని పోతాం. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.